No problem, yeah. We have so many creams. ఇప్పుడు చెమట కూడా సెంట్ కంపు వచ్చేది. ఫోన్లోనే మీ మనసు దోసుకున్న ఈ శిల్పి దొంగను కలవడానికి మీరు రెడీగా ఉన్నారా? రెడ్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని రెడీగా ఉన్నాను. ఓకే బాయ్. నేను బాలు ప్యాంట్ ABCDFG టీ-షర్ట్ వేసుకుని మెరుపులో మీ ముందు ఉండబోతున్నాను. You are a lucky girl, I say. Hey, yo baby, ready for me? Coming here. Hey. అజ్జి బాబోయ్, ఇందులో మన రెడ్ అండ్ వైట్ ఏది? బాలు ప్యాంట్ ABCDFG టీ-షర్ట్. Hey, red and white. Are you the lucky girl, baby? ఎనీథింగ్ రాంగ్? Something teda. Wow, silly naughty girls. Balu pant. Look. ABCDFG. Hey, red and white. Are you ready for X, Y, Z? Idiot. What the hell? అరే వాసు, అరే పరికరాని అన్ని వాడి దగ్గరలో పెట్టి. కూల్ బేబీ, కూల్ యా. హలో, ఐ థింక్ ఈ రెడ్ అండ్ వైట్ మీ స్కూల్ యూనిఫామ్ అనుకుంటా. భలే కనిపెట్టారే, మీరు చాలా ఇంటెలిజెంట్. ఇక నేను ఎక్కడున్నా పట్టుకోవడం చాలా ఈజీ. యా, ఇట్స్ క్వైట్ న్యాచురల్. షిట్, అందరూ ఒకేసారి ఫోన్ ఎత్తారండి. నో ప్రాబ్లం. ఇటువంటి చిల్డ్రన్ జోక్స్ నేను బాగా లైక్ చేస్తాను. బై ది వే, హౌ ఇస్ మై బాలు ప్యాంట్? చాలా బాగుంది, కానీ ఆ బెల్ట్ బిగించండి, లేకపోతే జారిపోద్ది. జారుతున్నట్టు ఉంటుంది కానీ లారీతో లాగినా ఊడదన్నమాట. దీని లుక్కే అంత. కానీ మీ లుక్కే నచ్చలేదు. వాట్ డు యు మీన్? మీ రొమాంటిక్ వాయిస్ విని అట్లీస్ట్ నాగార్జున లుక్ ఉంటుందనుకున్నాను. సో టెల్ మీ. కానీ ఇలా నల్లగా సునీల్లా ఉంటావని ఎక్స్పెక్ట్ చేయలేదు. వాట్ ద హెల్ యు ఆర్ టాకింగ్? ఆ ఇంగ్లీష్ చూసి కనీసం మైకేల్ జాక్సన్ లా ఉంటావనుకున్నాను. మైకేల్ కూడా బ్లాక్ కదా? అప్పుడు కాదు, అతను వైట్ అయ్యాక అతను ఫ్యాన్ అయ్యాను. అంటే నేను వైట్ అయితే నా ఫ్యాన్ అవుతావా? అవ్వచ్చేమో, ఇప్పుడు చెప్పలేను. బాయ్. ఓకే, ట్రై చేస్తా. సార్ బిల్. నేనేం ఆర్డర్ చేయలేదే. మీరు పాల్గొట్టిన మేము ఆర్డర్ చేసుకోవాలి కదా. ఓకే, సంపాదించింది ఖర్చు పెడతాను కదా. టిప్ ఎంత? రండి మా కలర్ చేంజ్ క్లినిక్ దయచేయండి. కొత్త రంగుతో కొత్త జీవితాన్ని ఆరంభించండి. జీవితంలో విజయాలు సాధించండి. కమ్ టు మై క్లినిక్. ఐఎమ్ బోర్న్ టు చేంజ్ యువర్ కలర్. దిస్ ఇస్ మై మోటో. ఇదే నా సిద్ధాంతం. సార్, చివరిగా ఒక ప్రశ్న. ఎస్. కొద్ది కాలంలోనే మీరు ఇంతగా సక్సెస్ అవడానికి కారణం? నా ప్రచార సాధన. చెప్పండి, నా చేత మీరేం చేయించుకుంటారు? మీరేం చేయగలరు చెప్పండి. మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి ఏమైనా చేయగలను. నాకు ఇంకా పెళ్లి కాలేదు, నన్ను సాటిస్ఫై చేయగలరా? పెళ్లి కాలేదా? పెళ్లి కాకపోవడానికి రెండు ప్రధాన సమస్యలు ఉంటాయి. ఒకటి సెక్స్, రెండు లుక్స్. సెక్స్ మీ ప్రాబ్లం అయితే మా అన్న సంఘం ఉన్నాడు. లుక్స్ ప్రాబ్లం అయితే ఈ రంగం ఉండనే ఉన్నాడు కదా. లుక్స్ అనుకుంటా సార్. చూడండి ఒంగు బాగా క్లియర్ గా. ఓకే, అర్థమైంది. మీ సమస్య లుక్సే. లెట్స్ నాట్ వేస్ట్ అవర్ టైం. కమ్ ఆన్. అతనేం వాడాడు? అతను అన్నీ వాడాడు. అయితే నాకు అయ్యే వాడండి. ఎంత టైం పడుతుంది? 6 hours. 6 hours? ఓకే, బట్ అన్ని అయ్యే వాడాలి. ఓకే, నేను ఒకళ్ళు వాడింది వాడను. నేను ఒకప్పుడు అంతే. ఈయనకన్నీ కొత్తవి వాడండి. వెరీ గుడ్. సార్, స్టీమ్ బాత్ అయింది. వాట్ నెక్స్ట్? కూర్చోండి సార్. థ్యాంక్స్. ఏంటి అతని ప్రాబ్లం? కలర్ చేంజ్ కోసం వచ్చారు. బాడీకా జుట్టుకా? బాడీకే. టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పండి. రంగం కామ్యా ABCDFG తీనని చెప్పా. ఇన్లా పైగా బాలు ప్యాంట్ కూడా ఇప్పించారు. ఇది నాకే కాదు, మా ఫ్యాన్స్ మొత్తానికి అవమానం. అన్ని లిమిట్స్ లో ఉండమని చెప్పండి, లేదా సిటీ లిమిట్స్ లో లేకుండా చేస్తా. సార్, ఫ్యాక్స్ మాట్లాడితే ఇదే ప్రాబ్లం. సార్, ఈ రంగాన్ని రణరంగం కింద మార్చకండి సార్. ఇది అంటే ఈ డైలాగ్ నచ్చింది. నిన్ను వదిలిపెట్టు. నాకు నచ్చలా, అందుకే వదిలేస్తున్నా. సార్ కూర్చోండి సార్. టవల్ ఊడిపోద్దేమో. అయ్యో, కూల్ బేబే. సార్, ఈ బాడీని రంగానికి వదిలేసి ఒక్కసారి జాక్సన్ తెలుసుకోండి సార్. మీరు లైఫ్ లో వెనక్కి తిరగరు. ఏం మెడబట్టే సార్. హలో, ఏంట్రా థ్రిల్లింగ్ న్యూసా? లైఫ్ చేంజ్ అయిపోద్దా? టెల్ మీ యా. చెప్పేస్తున్నా, డాక్టర్ రంగంస్ కలర్ చేంజ్ క్లినిక్ అని.
ఆల్రెడీ అక్కడ అదే పని మీద ఉన్నాం. ఈ పార్టీకి సగం ఓటు వచ్చేసి ఉంటానేమో డౌట్. యా ఫోన్ పెట్ట. చిలక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపేగా అని తెలుపు రాదు. వా 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 ఘంటసాలాన్ని గుర్తు చేసావు యంగ్ మ్యాన్. Thank you, thank you. వన్స్ మోర్. ఇంకా నో మోర్. వింటానికి ఐఎమ్ నాట్ రెడీ. ఇంకొకసారి రిపీట్ అయిందంటే అవుద్ది. కాస్కోరు రాయ్. బాలు ప్యాంటు లేకున్నా ABCDEFG. బాలు ప్యాంటు లేకున్నా ABCDEFG. అప్పు చేసి మరికొన్న అప్పు చిప్పు పెట్టే పని ఏంటయ్యా మంచి హెయిర్ స్టైల్ చేయమంటే ఆడవాళ్ళ జడలేశారు. దీన్ని చూసి మా కాలనీలో ఉన్న లేడీస్ ఏమనుకుంటారు? 50-50 అనుకుంటారు. చెక్క. ఓ చేరకాలిందా? వెరీ గుడ్. ఎవరన్నారు ఖాళీ అయిందని? కానీ మమ్మల్ని స్టైల్ గా గీయాలి. ఇంకో 1 hour టైం పడుతుంది. ఓహో ఐ సీ. Yeah. 1 hour పడుతుందా? ఓకే నో ప్రాబ్లం. టేక్ 2 hours. మీ స్టైల్ నాకు నచ్చింది. Thank you. ఐ లైక్ యూ. ఏంటి సార్? సార్ అనవసరంగా వాడి దగ్గరికి పంపించాను రా. వాడు ఏం బాగాడో తెలీదు. నేను దొరికిపోయాను. ఒరేయ్ ఒక్కోసారి ఇలా జరుగుతూ ఉంటుందిరా. ఫీల్ అవ్వకు. లేదురా, నాది అనుకున్నదేది పోగొట్టుకోకూడదు. తను చూసినప్పుడు నాకు అదే ఫీలింగ్ కలిగింది. ఐ హ్యావ్ టు మీట్ హర్. నేను ఎలాగైనా తన్ని కలవాలరా. రేయ్ డెఫినెట్ గా కలుస్తావురా. షూర్ నువ్వు కలుస్తావని నమ్మకం నాకుందరా. రేయ్ ఒక్క నిమిషమే. This boy can know anything for girl. Oh, I'm a lucky boy. Oh shit! Two. I'm too lucky boy. హాయ్. Oh, 3 bears. What the hell is happening here? I can't believe this. I can't believe this. హలో. Wow! 4 girls! I have only 2-bedroom flat here. I can't do anything. Oh shit! 5 versus 1. Okay, I got the muzzle. Indra Park is the best spot to do all kind of shit here. Yo babes, you want my autograph sweet memories? ఇంతమంది అంటే I'll call Tata Sumo. ఒకసారి నీ ప్యాంట్ చూసుకోరా. Oh shit! Papishem, yeah, papishem. అయ్య బాబోయ్. ఓ షిట్. నాకు తెలిసి హోలీ రోజున ఫేషియల్ చేసుకున్న ఏదోలం మనమే. ఇది కూడా రంగంగడి ప్లాన్ కాదు కదా. ఛా! ఏది స్కీమో ఏది నేచురల్ అర్థం కావట్లేదు. ఓ ఓకే. ఒరే కర్రీ విధవా, నా కాశీ డబ్బులు నాశనం చేసావు కదరా. కర్రేదవా బోడీ కాల్చేటానికి నువ్వు ఎంత ఫీల్ అయితే బాలు ప్యాటికి నేను ఎంత ఫీల్ అవ్వాలి. క్లారిటీ లెస్ ఫెలో. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? కంగారు పడకండి. వర్స్ట్ గా ఉన్న వీడే నా బెస్ట్ ఫ్రెండ్. రేయ్ శ్రీకాంత్, సింధు. హాయ్ మ్యాన్. హాయ్. మేమేం చేసినా ఇద్దరం ఒకేలా చేస్తాం. yeah. కాకపోతే చిన్న డిఫరెన్స్లు ఉన్నాయి. ఒకటి వీడు నలుపు, నేను తెలుపు. ఏయ్, ఇప్పుడు అర్థంలో చూసుకో ఇద్దరం ఒకేలా ఉన్నాం. ఇంకో డిఫరెన్స్ కూడా ఉందండి. వీడు చూసిన ప్రతి అమ్మాయితో లవ్ లో పడతాడు. నేను మాత్రం ఒకసారి లవ్ లో పడ్డాను. బట్ యు మేడ్ ఎ గుడ్ చాయిస్. మిమ్మల్ని ఎవరు చూసినా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు. నేను మాత్రం మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అంటాను. కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. తెలియకుండా అప్పుడప్పుడు బాగా హెల్ప్ అవుతాడండి. గుడ్ ఐ నో. బట్ వన్ థింగ్ అండి, బీయింగ్ ఇన్ లవ్ ఈజ్ రియలీ ఎ గ్రేట్ ఫీలింగ్. అది మనసుతో అనుభవించాలి కానీ మాటలతో చెప్పలేం. వెల్ సెడ్ అండి. నాకు కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఉంది. కాకపోతే ఆ ఛాన్స్ లేదు. ఈ రోజే నా పెళ్లి. ఓ రియలీ? కంగ్రాట్స్. పెళ్ళా? షాపింగ్ అయిపోయిందా? బాలు ప్యాంట్ తప్పకుండా కొనండి. స్టాక్ అయిపోతే ఫీల్ అవుతారు మళ్ళీ. బాలు ప్యాంటా? ఇంకా ఆపుతావా? ప్యాంట్ ఒక్కర్లా. అందరూ బ్లాక్ బ్లాక్ అని మనోడు కొంచెం బ్యాలెన్స్ మిస్ అయ్యాడు. అవును మీరేంటి సాయంత్రం పెళ్లి పెట్టుకుని ఇలా గుళ్ళు చుట్టూ తిరుగుతున్నాను అనుకుంటున్నారా? నాకు బాబా అంటే చాలా ఇష్టం అండి. ఓ. అందుకే ఒకసారి ఇలా దర్శనం చేసుకుందాం. బాబాని నమ్ముకుంటే అంత మంచి జరుగుతుంది. యా. మీది అరేంజ్ మ్యారేజా? కాదు, ఇన్స్టెంట్ మ్యారేజ్. అమ్మాయి ఫోటో చూపించారు, నాకు నచ్చింది. మిగతా విషయాలన్నీ పెద్దవాళ్ళు మాట్లాడుకున్నారు. నాకు ఎక్కువ రోజు లీవ్ దొరకదు. నేను 2 days లో యూఎస్ వెళ్ళిపోవాలి. అందుకని ఈ రోజు రాత్రి 9:30కి నా పెళ్లి.
యు ఆర్ వేరే లాగా యూనో పెద్దగా ఎఫర్ట్ పెట్టకుండా నన్ను పెళ్లి చేసుకుంటున్నారు మీరు. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంటుంది? బ్యూటిఫుల్లా? అచ్చమైన తెలుగు అమ్మాయిలా ఉంటుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కొంచెం మీలాగే ఉంటుంది. వాల్ సైడియా ఒకసారి క్లియర్ గా చూడండి. ఈ అమ్మాయినేమో. ఏయ్ నువ్వు నోరు మీరా. నాకు కూడా కరెక్ట్ గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయండి. దూరం నుంచి నన్ను చూసి మైకల్ జాక్సన్ అనుకుని క్లోజ్ డిస్టెన్స్ లో చూసి దెబ్బ అయిపోతుంటారు అందరూని. మొదట్లో ఇది భగవంతుడు తప్పు అనుకునేవాడిని, కానీ ఆయన మాత్రం ఏం చేస్తారు చెప్పండి, ఇలా జనాలు తప్పులు కింద పుట్టి వెళ్ళిపోతుంటే. అందుకే ఒక్కొక్కరిని ఒక షేప్ లో రిలీజ్ చేయలేక 7 కలిపి ఒకేలా రిలీజ్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా రిలీజ్ అయిన ఓ బ్యాచ్ లో నేను మైకల్ జాక్సన్ నిజంగా ఒకేలా ఉంటాం అనేది ఇట్స్ ఆల్సో ఏ రియల్లీ గుడ్ ఫీలింగ్ యు నో. ఎనీవే ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. ఉత్తి ఆల్ ది బెస్ట్ చెప్తే సరిపోదు, మీరు డెఫినెట్ గా నా పెళ్లికి రావాలి. కళ్యాణ మండపం ఫిక్స్ అయిన వెంటనే మీకు ఫోన్ చేస్తాను. మీ నంబర్ చెప్పండి. 9866 యా 326 186. ఓకే. పర్లేదు, మీరు కూడా పెళ్లికి రండి. అండ్ ఐ ట్రై పికింగ్ దట్ బాలు ప్యాంట్. 2 కొనుక్కోండి, ఒకటి సిరిపోయినా ఇంకోటి ఉంటది. ఫన్నీ గై. You too. ఏంట్రా చూస్తున్నావు? ఫ్లవర్స్ ఏం మాట్లాడుకుంటున్నారో లైవ్ లో చూద్దామని. నువ్వు స్పాట్ లో మాయమవ్వలేదనుకో, నువ్వు చెప్పిన 7 బ్యాచ్ లో కూడా మిస్ అవుతారా?